దిలీపుడి నిష్టకు కామధేనువు మెచ్చింది. తన పాలను తాగితే సంతానం కలుగుతుందని వరమిచ్చింది. అప్పుడు దిలీపుడు కూడా వెంటనే ఆ పాలను తీసుకోలేదు. ధర్మం తప్పకుండా ఒక విషయం చెప్పాడు. ముందు గోవు పాలను తన బిడ్డ అయిన దూడ తాగాలి. ఆ తర్వాత గురువు గారి అవసరాలను ఆ పాలు తీర్చాలి. ఆ తర్వాత మిగిలిన పాలలో రాజధర్మం ప్రకారం 6వ భాగం పన్నుగా తాను తీసుకొని తాగుతానని చెప్పాడు. దిలీపుడి గురుభక్తి, పాలన, దక్షతను నందిని మెచ్చుకుంది. ఆ తర్వాత కామధేను ఆశీస్సులతో దిలీపుడికి జన్మించిన ప్రఖ్యాత చక్రవర్తి భగీరథ. ఈ దిలీపుడి కథ చాలా ప్రఖ్యాతి చెందింది. తనను నమ్ముకున్న వారి కోసం రాజు ఏం చేయాలో ఈ కథలో ఉంటుంది. అలాగే ప్రజల దగ్గర పన్నులు ఎంత వసూలు చేయాలో, సంపాదనను ఎవరెవరికి ముందు ఇవ్వాలో ఇవన్నీ ఆనాటి ఇక్ష్వాకు వంశ రాజులు నిర్ణయించిన పద్ధతులే. ఇప్పటికీ అవే పద్ధతులున్నాయి. అందుకే ఒక సమాజాన్ని, ఆ సమాజంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ఇక్ష్వాకు చక్రవర్తులదే. ఇది ఇక్ష్వాకు వంశంలో గొప్ప చక్రవర్తి అయిన దిలీపుడి చరిత్ర. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.